గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బాగున్నారా? మన పాఠశాల ఇంకా ఎందుకు మీతో కలకరలాడట్లేదో మీకు తెలుసా? ఆ, అదే కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందువల్ల మొదటి 2 వేవులు చూశారు మనం. ఆ మొదటి 2 కరోనా వేవుల్లో పాపం చాలామంది పిల్లల తల్లిదండ్రులు చనిపోయారు. చాలామంది పిల్లలు అనాథలైపోయారు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి అందుకే మనమంతా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు 3వ వేవ్ వస్తుంది అంటున్నారు. కాబట్టి మనం మరికొంచెం జాగ్రత్త తీసుకొని ఇంటి దగ్గరే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తే మాస్క్ను తప్పనిసరిగా పెట్టుకోవాలి. జోబులో పెట్టుకోవడం కాదు, ముక్కు మూతి కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ మంది గుమిగూడు ఉండే దగ్గరకు వెళ్ళకూడదు. అంటే ఈ పెళ్ళిళ్ళని, లేకపోతే ఇంకా వేరే ఫంక్షన్స్, లేకపోతే సంతలు, ఇలాంటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. భౌతిక దూరం పాటించాలి. 2 మీటర్ల దూరం ఎక్కడైనా ఉండేటప్పుడు దూరంగా ఉండాలి. అంతేకాకుండా తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. మనం చేతులకి ముక్కుకి ఈ చేతులను ముక్కుకి అలాగే కంటికి తాకించకూడదు. ఎందుకంటే చేతులకి ఏవైనా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటే అవి అలా తాకినందువలన ముక్కు ద్వారా, కళ్ళు ద్వారా, నోటి ద్వారా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. తుమ్మేటప్పుడు రుమాలు కానీ మోచేయి కానీ అడ్డంగా పెట్టుకొని తుమ్మాలి. అంతే పిల్లలు. మరి ఏదో తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి. ఈ సందర్భంగా మరి మన పాఠ్యాంశాలు దెబ్బతినకుండా ఉండడానికి మా ఉపాధ్యాయులు అంతా కూడా మీకు వాట్సాప్లో వీడియోలు, వర్క్షీట్స్ పెడుతున్నాం. అలాగే గూగుల్ ఫామ్స్లో అసైన్మెంట్లు కూడా పెడుతున్నాం. అవి మీరు అందులోనే వాట్సాప్లోనే సమాధానాలు రాసి మాకు పంపించండి. నోట్బుక్లో రాసుంటే మీ తల్లిదండ్రులు, పెద్దవారి ద్వారా పాఠశాలకు పంపిస్తే మేము అవి కరెక్షన్ చేసి మీకు తిరిగి ఇవ్వగలం. కానీ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, మరి మాస్క్ ధరించడం, తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఈ విద్యా సంవత్సరాన్ని వీలైనంత తొందరగా తెరుస్తారనే కోరుకుందాం. అంతవరకు కూడా నేనిచ్చే ఈ సూచనలు పాటిస్తూ చక్కగా ఇంటి దగ్గరే విద్యాభ్యాసాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ శ్రేయస్సును కోరే మీ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గోవిందరావు.